ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు ఎస్ఎంఏ చైల్డ్ ఇలా సఫర్ అవుతున్నాడు, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఎనీ టైప్లో ఉన్నారనేది మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో పబ్లిక్ అందరూ కూడా ఫండ్ రేజింగ్ చేస్తున్నారండి. ఎవరికి వాళ్ళు తోచినటువంటి సాయం డొనేషన్ రూపేణ వేస్తున్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి డొనేషన్ కరెక్ట్గా వైద్య ఖర్చుల నిమిత్తం వెళ్తుందా, పేషెంట్కి వెళ్తుందా లేదా అనేది పబ్లిక్ అందరూ కూడా క్వశ్చన్ చేసుకోవాలండి. అలాగే రెండో ప్రశ్న, పేరెంట్స్ అకౌంట్లో పబ్లిక్ ఫండ్ ద్వారా 18 కోట్ల రూపాయల సొమ్ము వెళ్ళినట్లయితే ఆ పేరెంట్ బిడ్డ గురించి ఆర్థికంగా ఈ డబ్బులు వాడుతున్నాడా, లేకపోతే వాళ్ళ సొంత ఖర్చుల నిమిత్తం వాడుతున్నారా లేదా అనేది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. సో గవర్నమెంట్ ఖచ్చితంగా ఎస్ఎంఏ పేషెంట్లతో ఇంటర్వ్యూన్ అవ్వాలి, ప్రభుత్వం చొరవ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. మనము క్వశ్చన్ చేసేవంటి అథారిటీ కూడా పబ్లిక్గా మనకు ఉంటుంది. అండ్ ప్రభుత్వము చైల్డ్ రెస్క్యూకి సెపరేట్గా ఇలాగ ఎస్ఎంఏ పేషెంట్స్కి ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్లో ఒక వార్డ్స్ వదలాలి. గవర్నమెంట్ డాక్టర్స్ ప్రత్యేకంగా ఈ పేషెంట్స్ని మానిటర్ చేయాలి. అండ్ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కాస్ట్ అయితే ప్రభుత్వం ఫార్మటికల్స్తో మాట్లాడి కాస్ట్ కట్టింగ్గా ఇంజెక్షన్ రప్పించుకొని రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ అంతా కూడా ప్రభుత్వమే చేసుకొని బిడ్డని కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక్క ఎస్ఎంఏ పేషెంట్లో రేపు ఆ బిడ్డ ప్రాణాలతో కాపాడబడినట్లయితే ఒక కలెక్టర్ అవుతాడేమో, ఒక ముఖ్యమంత్రి అవుతాడేమో, ఒక దేశానికి ఒక నంబర్ 1 ప్రొఫెషన్లోకి ఆ వ్యక్తి వెళ్ళొచ్చు. సో బిడ్డే కదా, వాడికి ఓట్లు లేదు కదా, వాడికి 15 కోట్లు ఇచ్చి ఎందుకు కాపాడాలి అనేవంటి ఆస్పెక్ట్లో చూడకుండా ప్రతి బిడ్డని మనం గవర్నమెంట్ కాపాడుకోవాలి అన్న కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలి. అండ్ ప్రభుత్వం నిలబడుతుంది అనే ఒక భరోసాతో ఈ వీడియోని షేర్ చేస్తూ బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి షేర్ చేయండి. ఎస్ఎంఏ పేషెంట్లు 17 కోట్లు ఒక పేదవాడు తెచ్చుకోవాలంటే కష్టం. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు, బిడ్డను కాపాడుకోలేడు. సో గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఎస్ఎంఏ పేషెంట్స్కి సెపరేట్ బడ్జెట్ కూడా అలొకేట్ చేసి సెపరేట్ వార్డ్స్ని కూడా హాస్పిటల్స్లో పెట్టి గవర్నమెంట్ డాక్టర్స్ని మానిటర్ చేసి పూర్తిగా ఇంజెక్షన్ కాస్ట్ అలాగే ఈజ్ ఆఫ్ బిజినెస్ మన కంట్రీకి ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశ గవర్నమెంట్ తలుచుకుంటే ఆ ఇంజెక్షన్ కూడా